మణికంఠ రే, నువ్వే కదరా నాకు 10,000 ఇచ్చింది. క్షమించరా, నాకు ధన సహాయం చేసిన వాడిని మర్చిపోవడం అలవాట్లేదు సార్. డబల్ నంబర్ ప్లేట్ ఉన్న కార్తో గుద్దేసింది వీడే సార్. ఆ పళ్ళు కొరకడం సౌండ్ విన్నారు కదా సార్. వీడిని ఎట్టి పరిస్థితిలో బయటకు వదలకండి, వదిలితే నన్ను వదిలేస్తాడు వీణి. నువ్వు నన్ను జైలు నుంచి బయటికి తీసుకురాగలవా? మిమ్మల్ని బయటికి తీసుకురాకపోతే ప్రాక్టీస్ మానేస్తాను సార్. మానేయడానికి నీకు అసలు ప్రాక్టీస్ ఉంటాయి కదా. మీకు ఆ భయం ఎక్కర్లేదు సార్. అవసరమైతే మంచి లాయర్ని పెట్టించైనా సరే మీకు బెయిల్ ఇప్పిస్తాను. నేను చెప్పిన విషయాలు లాకర్ నెంబరు కడుపులోనే దాచుకుంటావు కదా. ఎప్పుడో దాచిపెట్టి కుట్లేశాను. తదుపరి ఆ రహస్యం ఏదైనా బయటికి లీక్ అయిందంటే నీ కడుపు చీలుస్తా. పెద్దపా ఏది నేనేం చెప్పానో అలాగే చెప్పు. మీరే కదా సార్ బయటికి చెప్తే పొట్ట చీరేస్తున్నారు. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. అలాగే వెళ్ళు. నేను ఫీజు అడిగితే ఏమంటాడంట. ఓకే ఎక్స్క్యూజ్ మీ. చీచా, నీకంట కన్నీరా? ఎంతైనా నేను లేడీస్నే కదండి. నిజమే, కానీ నీలాంటి లేడీస్ కన్నీళ్లు పెడితే ఆంధ్రాలో కరెంట్ ఛార్జీలు పెరిగిపోతాయి. అంతేలేండి, ఎప్పుడూ మీకు ఆడవాళ్ళు అంటే లోకువ. మగవాళ్ళు వెన్నుపోటు పొడిచినా కటకటాల వెనక్కి తోసేసినా పెద్దగా పట్టించుకోరు. నన్ను వెన్నుపోటు పొడిచేదేవరే? నా అనుమానం అంతా ఆ శివాజీ రమేష్ల మీదే. నాకు ఈ డౌట్ ఎప్పుడో వచ్చింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా డబ్బు మొత్తం గుట్టుగా దాచేశా. నిజంగానా? ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కడ దాచారండి? ఎక్కడంటే అమ్మ చెప్తారు. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకు ఆ గుట్టు బయటికి కక్కను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నీ పొంద ఏం చెప్పావని అలాగే చెప్పడానికి? ఆగు బేబీ, ఆగు బేబీ. ఏంటి ఎక్కడికి వెళ్ళినా పెంపుడు కుక్కల్లాగా మీరిద్దరు నా వెంట పడుతున్నారు? మా పొజిషన్ అది. అది సర్లే గాని జైలుకి వెళ్ళి పెద్ద కోటేశ్వరం కలిసేవా? ఎలా ఉన్నాడు? జైల్లో ఉన్నవాడు ఇంకెలా ఉంటాడేమిటి? చీచా, మమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడా? అడిగినట్టు కాదు, కలవరిస్తున్నాడు. మీరిద్దరూ కలిసి తనని వెన్నుపోటు పొడిచారంటున్నాడు. ఇదేంటి ఈ కప్పగడ నన్ను వదిలేసి మారిపోతున్నాడు? నువ్వెందుకు పోయా పరిగెత్తుకుంటూ వచ్చావు? నువ్వెందుకు పరిగెత్తావో నేను అందుకే పరిగెత్తాను. నన్ను ఇరికించి నువ్వు ఒక్కడే పారిపోదాం అనుకున్నావా? కొట్టానంటే పొత్తం పగిలిపోతుంది. అది కాదు భయ్యా, అడుగడుగో ఆ పొట్టు వకీల్ గాని చూడు. వాడు వకీల? బొంబాయిలో బాత్రూమ్లు కడిగే వాళ్ళ ఉన్నాడు. వాడిని చూసి నువ్వెందుకురా భయపడుతున్నావు? వాడి దగ్గర ఫ్యూన్ గా పనిచేసినప్పుడు జీతం ఇవ్వలేదని 50,000 మింగేశాను భయ్యా. అప్పటి నుంచి పోలీసులు పట్టించాలని తెగ తిరుగుతున్నాడు. నేను దొరుకుతానండి. ఓహో, నీకు బొంబాయిలో పెద్ద సర్కిలే ఉంది. ఏదో భయ్యా, నా పని నేను చూసుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. యా యా, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ ని. ఐ సీ. అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుందే. యు నాటీ. పుట్టింది పుకెట్ లో, పెరిగింది ప్యారిస్ లో, ఫ్రాక్ లేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీలో. మరి బొంబాయి ఎందుకు వచ్చావు? బట్టలు తిరగడానికా? యు సిల్లీ గాయ్. ఒరేయ్, ఆ చస్కా బుడబొక్కల్లాయర్ గాని మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరేయ్, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు. ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్లాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు.